భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల్ని చూస్తే రోళ్లే కాదు కొండలే పగిలిపోయేటట్లున్నాయి. వేడికి కరెంటు వైర్లు తట్టుకోలేకపోతున్నాయి. ఒకవైపు ఎండవేడి, మరోవైపు ఫ్యాక్టరీల వేడికి కరెంటు వైర్లు హీటెక్కిపోతున్నాయి. దీంతో ఇది ఎండాకాలం కానే కాదు, అగ్ని ప్రమాదాల కాలంగా మారిన వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వేసవి అంటే ఎండలతో పాటు అగ్ని ప్రమాదాలు కూడా భయపెడుతున్నాయి. ఏటా అగ్ని ప్రమాదాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. మరోవైపు ప్రాణ నష్టం కూడా జరిగిపోతుంది. టెంపరేచర్ తట్టుకోలేని కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్కు గురవుతున్నాయి. నాసిరకం వైర్లు టెంపరేచర్ని తట్టుకోలేకపోతున్నాయి. అది వాహనాలు కావచ్చు, లేదా ఇతర మిషనరీలైనా కావచ్చు. ఎక్కువసేపు రన్నింగ్లో ఉండడంతో హీటెక్కిపోతున్నాయి. అంతేకాదు, మనం ఇంట్లో వాడే కరెంటు హీటరు 20 నిమిషాల కన్నా ఎక్కువ పెడితే దాదాపు 1 మీటర్ వరకు కరెంటు వైర్లు కాలిపోతాయి. అలా షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఇల్లు అంతా తగలబడుతుంది. పొరపాటున ఎక్కడైనా గ్యాస్ లీకేజ్ అయినా మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అవగాహన లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా నగరంలో ఏదో ఒక మూలన అగ్ని ప్రమాదం కామన్గా మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఎక్కడో నుంచి వలస వచ్చిన కార్మికులు ఈ ప్రమాద బారిన పడుతున్నారు. కుటుంబంలో అండగా ఉండాల్సిన వారి భారంగా మారుతున్నారు. మరికొంతమంది అగ్ని ప్రమాదంలోనే సజీవ దహనమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొన్ని సూచనలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చు అని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. భవనాల్లో కూడా ఫైర్ సేఫ్టీ అనుమతులు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఏది ఏమైనా అగ్ని ప్రమాదాల వల్ల అప్రమత్తతే శ్రీరామ రక్ష అని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.